హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భార్గవిని. కొంతమంది ఇండిగో ప్లస్ హెన్నా పౌడర్ రెండు కలిపి వైట్ హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో అడిగారండి. వాళ్ళ కోసం ఈ వీడియో. ముందు రోజు మనం రెడ్ హెన్నాని టీ డికాషన్ వేసి మిక్స్ చేస్తాం కదా, అట్లానే మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఈ ఒక పేస్ట్ రెడ్ హెన్నా పేస్ట్కి ఒక స్పూన్కి 4 స్పూన్స్ ఇండిగో పౌడర్, అలాగా మీకు వైట్ హెయిర్ ఎంత ఉందో దాన్ని బట్టి అన్ని స్పూన్స్ మిక్స్డ్ రెడ్ హెన్నాని తీసుకొని దానికి ఒక స్పూన్కి 4 స్పూన్స్ చొప్పున ఇండిగో పౌడర్ని తీసుకొని కొంచెం సాల్ట్ వేసి వేడి నీళ్ళని వేసి కొంచెం వేసుకుంటూ వేడి నీళ్ళని మిక్స్ చేసుకోండి. పౌడర్ని నీళ్ళు బాగా మరిగిపోకూడదు, అలాగే బాగా చల్లగా కూడా ఉండకూడదు, మీడియంలో ఉండాలి చూసుకోండి. అలా వేసి మొత్తం పేస్ట్లా మిక్స్ చేసుకోండి. వాటర్ మాత్రం కొంచెం వేసుకోండి, పలచగా మాత్రం అసలు ఉండకూడదు, గట్టిగానే ఉండాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఓ పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మీకు వైట్ హెయిర్ ఎక్కడ ఉందో అక్కడ ఈ పేస్ట్ని అప్లై చేసుకొని ఒక షవర్ క్యాప్ని పెట్టేసుకొని ఒక 2 అవర్స్ అలా వదిలేయండి. తర్వాత మామూలు వాటర్తో, ఏ షాంపూ కుంకుడుగాయలు ఏమి యూజ్ చేయకుండా మామూలు వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆ మన్నాడు మీరు షాంపూ చేయండి. ఇట్లాగా చేస్తే మీకు వైట్ హెయిర్ బ్లాక్గా మారుతుంది. అంటే ఫస్ట్ డే మీరు పెట్టుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత అది ప్యూర్ బ్లాక్గా అనిపించదు, కానీ నెక్స్ట్ డేకి అది కలర్ కొంచెం డార్క్ అవుతుంది. బ్లాక్ హెన్నాలా ఇది వెంటనే కలర్ వచ్చేది, మనకి స్లోగా కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. బ్లాక్ హెన్నా కన్నా ఈ ఇండిగో ప్లస్ హెన్నా బెటర్. చూసారా, పేస్ట్ ఇలా ఉండాలి.